గణేశాయ నమ, గాయత్రీదేవి నమ, మహాసరస్వతి నమ, మాతాపితృభ్యో నమ. ముందుగా ప్రేక్షక వీక్షణ మహాశీలందరికీ కూడా నమస్కారం. అయితే ఏప్రిల్ నెలలో ద్వాదశ రాశుల వారి యొక్క మాస ఫలాలు ఎలా ఉన్నాయో చూద్దాం. అయితే ముందుగా ఈ నెలలో వచ్చేటటువంటి గోచార గ్రహగతులు ఎలా ఉన్నాయో చూసిన తర్వాత మనం రాశి ఫలాలు ఎలా ఉన్నాయో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అయితే ఈ నెలలో రవి ఏప్రిల్ 14వ తారీఖు దాకా కూడా మీనరాశిలో ఉండి తర్వాత మేషంలోకి ప్రవేశం చేస్తూ ఉన్నాడు. కుజుడు ఈ నెల అంతా కూడా మీనరాశిలోనే సంచారం చేస్తూ ఉన్నాడు. బుధుడు ఈ నెల 8వ తారీఖు దాకా కూడా కుంభరాశిలో సంచారం చేసి తర్వాత మీనంలోకి ప్రవేశం చేస్తున్నాడు. గురుడు ఈ నెల అంతా కూడా మిథున రాశిలోనే సంచారం చేస్తూ ఉన్నాడు. శుక్రుడు ఏప్రిల్ 19వ తారీఖు దాకా కూడా మేషరాశిలో సంచారం చేసి తర్వాత మళ్ళీ వృషభంలోకి ప్రవేశం చేస్తున్నాడు. శని ఈ నెల అంతా కూడా మీనరాశిలోనే సంచారం చేస్తున్నాడు. రాహు ఈ నెల 16వ తారీఖు దాకా కూడా మకర రాశిలో ఉండి తర్వాత మళ్ళీ కుంభంలోకి ప్రవేశం చేస్తున్నాడు. కేతు ఈ నెల అంతా కూడా సింహరాశిలో ప్రయాణం చేస్తున్నాడు. అలాగే ఈ నెల అంతా కూడా సింహరాశిలోనే ఉంటాడు. ఈ కారణంగా ద్వాదశ రాశుల వారికి కూడా ఈ నెల ఎలా ఉండబోతుందో చూద్దాం. ఇక వృశ్చిక రాశి వారి యొక్క ఫలితాలు. ఈ నెలలో మీ గోచార గ్రహగతులు కనుక చూసుకున్నట్లయితే కొంచెం మిశ్రమ ఫలితాలు కనబడుతూ ఉన్నాయి. ఏ పని చేసినా సరే ఓర్పు సహనంతో ఆ పని చేయకపోతే ఆలస్యంగా పనులు పూర్తవుతూ ఉంటాయి. కాబట్టి ప్రతి పని శ్రద్ధగా చేయాలి. మీలో చురుకుతనం ఉంటుంది, జ్ఞాపకశక్తి బ్రహ్మాండంగా ఉంటుంది, ఉత్సాహంగా ఉంటారు, అందరితోటి సంతోషంగా మాట్లాడతారు. ఎట్టి పరిస్థితుల్లో కూడా మీరు అనుకున్నది చేయడానికి బాగా తాపత్రయపడతారు. కానీ పనులు ఆటంకాలు పడుతూ ఉంటాయి. కాబట్టి పట్టుదలతో చేయాలి. ఆ పనులు చేస్తే ఖచ్చితంగా ఈ నెలలో మీకు అనుకున్న పనులు పూర్తవుతాయి. మీలో తెలివితేటలు బ్రహ్మాండంగా పెరుగుతున్నాయి, మేధాశక్తి బ్రహ్మాండంగా పెరుగుతోంది. మనసులో ఉండే కష్ట సుఖాలని ప్రేమించిన వాళ్ళతోటి, కుటుంబ సభ్యులతోటి, తల్లిదండ్రులతోటి పంచుకోగలుగుతారు. జీవితాన్ని మలుపు తిప్పేటటువంటి నిర్ణయాలు తీసుకుని ముందడుగు వేసే అవకాశాలు ఉన్నాయి. చాలా రకాల వ్యవహారాల్లో మీ తెలివితేటలే మీ పెట్టుబడి అవుతాయని మాత్రం ఖచ్చితంగా చెప్పచ్చు. ఇతర దేశాల్లో ఉండే భారతీయులందరూ కూడా ఉద్యోగ సమస్య నుంచి బయటపడడం, ఉద్యోగుల స్థిరత్వం రావడం, అలాగే జాబులు పార్ట్ టైం జాబులు చేసేవారు పర్మనెంట్ జాబులు రావడంతో పాటుగా ఆర్థిక ఎదుగుదల, గృహపరమైనటువంటి యోగంలో కనపడుతున్నాయి. విదేశీ ప్రయాణాలు లాభిస్తాయి. విదేశాల్లో ఉండే వారికి వీసాలు మంజూరు అవుతాయి. H1B వీసాలు పికప్ అయ్యే అవకాశం కనపడుతుంది. వివాహం కోసం ప్రయత్నం చేసేవారికి ఇబ్బందులు తొలగుతాయి. మంచి వివాహ సంబంధాలు కుదిరే అవకాశాలు ఉన్నాయి. కాకపోతే వివాహం కోసం కానీ లేదా సంతానం కోసం కానీ ఏదైనా సరే జాతకం కూడా చూపించుకోవాలి. ఎందుకంటే జాతకంలో లగ్నాన్ని బట్టి ఏ గ్రహాలు ఎక్కడ ఉన్నాయో దాన్ని బట్టి ఏ దశలు నడుస్తున్నాయో తెలుస్తుంది. దాన్ని బట్టి మనం ఏదైనా అవసరమైతే ఏదైనా దోషాలని పరిహారాలు చేసుకోవచ్చు, తద్వారా నిర్ణయాలు తీసుకోవచ్చు. కాబట్టి ఖచ్చితంగా అందరూ జాతకాలు మాత్రం చూపించుకోండి. డేట్ ఆఫ్ బర్త్ అది మాకు పంపిస్తే మేము జాతకం చూసి చెప్తూ ఉంటాం. తద్వారా ఏంటంటే ఈ నెల మీకు వివాహ ప్రయత్నాల కోసం కానీ ఏదైనా ప్రయత్నాలు చేసినట్లయితే బాగానే ఉంటుంది. పిల్లల చదువులకి సంబంధించో లేకపోతే పిల్లల ఉద్యోగాల గురించో పిల్లల వ్యాపారాల గురించి ఎక్కువగా బాగా మీరు తాపత్రయపడతారు, ఖర్చులు పెడతారు, వాళ్ళ కోసం ఏదైనా సరే ప్రయత్నం చేస్తారు. విడిపోయినటువంటి ప్రేమికులు కలవడం జరుగుతోంది. అనారోగ్య సమస్యల నుంచి బయటపడడానికి చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి. ఆరోగ్యం కోసం, మనశ్శాంతిగా ఉండడం కోసం మార్పులు అంటే ఆహారంలో మార్పులు కానీ, జీవన విధానంలో మార్పు కానీ, వ్యాయామం చేయడం కానీ, పౌష్టికాహారం తినడం కానీ, సమయాన్ని తినడం కానీ చేస్తారని చెప్పచ్చు. రాజకీయ నాయకులకి ప్రత్యర్థుల యొక్క కుతంత్రాలు తిప్పికొట్టగలుగుతారు. ప్రజల్లో ప్రేమాదరణ పొందగలుగుతారు. సినిమా టీవీ మీడియా రంగాల వారికి మంచి అవకాశాలు, ప్రొడ్యూసర్లకి చక్కని లాభాలు, డైరెక్టర్లకి కొత్త యాక్టర్ల పరిచయాలు, కొత్త కథలు, తద్వారా స్క్రిప్ట్తో ఎదురుకు వెళతారని చెప్పచ్చు. ఖచ్చితంగా సక్సెస్ని సాధిస్తారు. భార్యాభర్తలు సంతోషంగా కాలం గడుపుతారు, గొడవలు తగ్గించుకోగలుగుతారు, ఇంటి సమస్యలన్నీ పరిష్కరించుకోగలుగుతారు. కుటుంబ సభ్యులతో తీర్థయాత్రలు, ప్రయాణాలు, విందు విరోష సౌఖ్యము, అలాగే విదేశీయాన యోగ్యత కూడా కనపడుతోంది ఈ నెలలో. అలాగే మీరు ఏదైనా సరే అనుకున్నారంటే కనుక అది పూర్తయ్యేదాకా నిద్రపోరని చెప్పచ్చు. అయితే డబ్బుల విషయంలోనే కొన్ని ఖర్చులు ఎక్కువగా కనపడుతున్నాయి. దుబారా ఖర్చులు, అనవసరమైన ఖర్చులు, షాపింగ్లు, ఈఎంఐలు, క్రెడిట్ కార్డులతో డబ్బులు పెట్టుకోవడాలు, వీటి బిల్లులు కట్టడాలు, వీటి వల్లే ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నారు. కాబట్టి తత్వ జాగ్రత్తలు తీసుకోండి. ముఖ్యమైనటువంటి పెట్టుబడులు అంటే అవసరానికి పెట్టుబడులు పెట్టచ్చు. షేర్లు, ట్రేడింగ్లో డబ్బులు పెట్టేవాళ్ళు మాత్రం జాతకం ఖచ్చితంగా చూపించుకోవాలి. అలాగే ఫిక్స్డ్ డిపాజిట్లు కానీ, పాలసీలు కానీ, హెల్త్ ఇన్సూరెన్స్లు లేదా టర్మ్ ఇన్సూరెన్స్లు కట్టే వాళ్ళకి మాత్రం ఖచ్చితంగా పెట్టుబడులు పెట్టచ్చు. కుటుంబ సభ్యుల వల్ల ఖర్చులు అధికంగా కనపడుతున్నాయి. కాబట్టి కుటుంబంలో ఎవరికైనా ఆరోగ్యం బాగోకపోతే తత్వ జాగ్రత్తలు తీసుకోండి. ఎవరికైనా అప్పులు ఇచ్చినా అప్పు తీసుకున్నా కూడా కొంచెం ఇబ్బందులు కనపడుతున్నాయి. కాబట్టి రుణాల విషయంలో జాగ్రత్త తీసుకోవాలి. కానీ గతంలో చేసిన రుణాలు తీర్చగలుగుతారని చెప్పచ్చు. పర్మనెంట్ కానిటువంటి ఉద్యోగస్తులకి గట్టిగా ప్రయత్నం చేస్తే పర్మనెంట్ అవకాశం కనపడుతుంది. ప్రభుత్వ ఉద్యోగస్తులకి ఉద్యోగపరంగా ఇబ్బందులు తగ్గుతున్నాయి. ఉద్యోగంలో అభివృద్ధి కనపడుతుంది. ప్రమోషన్ ప్రయత్నాలు ఫలిస్తాయి. ప్రైవేటు ఉద్యోగస్తులకి అధికారులతో మాట పడే పరిస్థితి ఉంది. కాబట్టి పని చేసే చోట ఏకాగ్రతతో పని చేయండి. తోటి ఉద్యోగస్తులతో జాగ్రత్తగా మెలగండి. పెండింగ్ పెట్టకండి. ఏ పనులు తొందరగా చేయండి. కోర్టు వివాదాలు కొలిక్కొస్తాయి.
పోలీస్ కేసుల నుంచి బయటపడగలుగుతారు. ఆస్తి వివాదాలు పెద్ద మనుషుల ద్వారా పరిష్కరించుకోగలుగుతారు. అలాగే మనసులో ఉండేటటువంటి బాధని ఇతరులతో వ్యక్తపరచగలుగుతారు. కొంచెం బాధలు తగ్గి ఉత్సాహంగా గడుపుతారని చెప్పొచ్చు. మీ ఆరోగ్యం మీద మాత్రం మీరే ప్రత్యేక శ్రద్ధ పెట్టాలనే విషయం గుర్తుపెట్టుకోండి. అలాగే వ్యాయామాల విషయంలో జాగ్రత్త పెట్టండి. ప్రయాణాల విషయంలో జాగ్రత్త. మద్యపాన ధూమపాన వ్యసనాల జోలికి వెళ్ళకండి. రాత్రి ప్రయాణాల్లో జాగ్రత్తగా ఉండండి. కొత్త వారితో సంబంధాలు కుదుర్చుకునేటప్పుడు జాగ్రత్త. కామకోరికల విషయంలో జాగ్రత్తగా ఉన్నట్లయితే బాగుంటుంది. ఇంకా మిమ్మల్ని మోసం చేసే వాళ్ళు బాగా ఎక్కువగా ఉన్నారు ఈ నెలలో, కాబట్టి తత్వ జాగ్రత్తలు తీసుకోండి. కాకపోతే ఎదుటివారు అందరూ మిమ్మల్ని ఇష్టపడేలా మాత్రం మీరు బిహేవ్ చేయడం వల్ల అందరూ మిమ్మల్ని చూసి ఇష్టపడతారు, ఆకర్షితులు అవుతారు. కాబట్టి ఎవరు పడితే వాళ్ళు లొంగకండి. ఆధ్యాత్మిక చింతన అయితే పెరుగుతుంది. ఎక్కువ సమయం కుటుంబంతో గడుపుతారు. మనసులో ఉండే విషయాలు కుటుంబంతో పంచుకోగలుగుతారు. అలాగే విద్యార్థులు కూడా అర్థం కాని సబ్జెక్టుల పట్ల ప్రత్యేక శ్రద్ధ పెట్టగలుగుతారు. అలాగే కాలేజీలో మంచి పేరు తెచ్చుకోగలుగుతారు. అలాగే చెడు స్నేహితులు దూరం పెట్టగలుగుతారు. మీరు ఎదురు చూస్తున్న అవకాశాలు మీకు నెలలో రాబోతున్నాయి. మీ మాట తీరు బాగుంటుంది. అందరినీ ధైర్యంగా అందరంటే పిరికివాడిని కూడా ధైర్యవంతులుగా చేయగలిగేలా మాట్లాడి మోటివేషన్ తెచ్చుకుని అందరికీ మోటివేటెడ్గా ఉండగలుగుతారు. శత్రువులు కూడా మీతో స్నేహం చేయడానికి ఇష్టపడతారంటే చూడండి ఎంత అద్భుతంగా మీ జీవన విధానం ఉంటుందో. కానీ గతంలో ఉన్నటువంటి కోపతాప ఆవేశాల వల్ల జరిగిన గొడవలు ఇంకా మిమ్మల్ని వెంటాడుతూనే ఉంటాయి. వాటి వల్ల కుటుంబంలో చికాకులు, ప్రేమించిన వాళ్ళు దూరం అవ్వడం, లేదా భార్యాభర్తల మధ్య సమస్యలు ఇవన్నీ కనపడుతున్నాయి. కాబట్టి కోపతాపావేశాలు తగ్గించుకోవాలి. పరిశుభ్రత అంటే ఇష్టపడతారు. మంచి నిర్ణయాలు తీసుకోగలుగుతారు. డబ్బు సంపాదనకి ఎక్కువ కష్టపడతారు. అనేక విధానాల ద్వారా డబ్బు సంపాదించే ప్రయత్నం చేస్తారు. కుటుంబంలో మాత్రం పెద్దవారి వల్ల ధన నష్టం కనపడుతోంది. కాబట్టి ఎవరికైనా ఆరోగ్యం బాగోకపోతే చూసుకోండి. ఆహారపు అలవాట్లలో మార్పు కనపడుతోంది. గృహయోగం కనపడుతోంది. భూములు కొంటారు లేదా వాహనాలు మార్చగలుగుతారు. విద్యుత్ వాహనాలు కొనుగోలు చేసే వాళ్ళకి అనుకూలంగా కనపడుతుంది. ఇంటిని, సంతానాన్ని, కుటుంబాన్ని బాగా పట్టించుకోగలుగుతారు. బాధ్యతాయుతంగా వ్యవహరించగలుగుతారు. విద్యార్థులు కూడా గతంతో పోల్చుకున్నట్లయితే చదవాలన్న తపన బాగా పెరుగుతుంది. ధైర్య సాహసోపేతమైన గుణాలతో ముందడుగు వేస్తారు. ఏ పని చేసినా ఇష్టంగా పని చేయడం వల్ల పని పూర్తవుతుందని చెప్పచ్చు. అంటే మీ మాటకు కూడా విలువ పెరుగుతుంది సంఘంలో. అలాగే ఏదైనా నిర్ణయం తీసుకోవాలన్నా మీ అంతటి మీరే సొంతంగా ఆలోచించి మంచి నిర్ణయాలు తీసుకోగలుగుతారు. ఏదైనా ఒక ఆశయం పెట్టుకున్నట్లయితే ఆ ఆశయాన్ని సాధించడానికి తాపత్రయపడతారు. సరైన సమయంలో సరైన నిర్ణయాలు తీసుకుంటూ ఉంటారు. తద్వారా మంచి అభివృద్ధి కనపడుతుందని చెప్పొచ్చు. అయితే ఎవరైనా ప్రేమించిన వాళ్ళు, కుటుంబ సభ్యులు తప్పులు చేసినా మీరు జాగ్రత్తగా వాళ్ళకి మోటివేషన్ చేయగలుగుతారని చెప్పొచ్చు. కౌన్సిలింగ్ ఇవ్వగలుగుతారు. అలాగే దూరదృష్టితో ఆలోచించే నిర్ణయాలు తీసుకోవడము, మీ పనితీరులో మార్పులు తీసుకురావడము, ఇంకా బాగా పని చేయగలగడము, అలాగే సులువులు నేర్చుకోవడం కనపడుతుంది. కాబట్టి మానసిక అశాంతి కనపడుతుంది. టెన్షన్లు, ఒత్తిడి బాగా కనపడుతున్నాయి. షేర్ మార్కెట్లో డబ్బులు పెడితే మాత్రం ఇబ్బందులు పడతారు. జాతకం చూపించుకునే పెట్టండి. ప్రేమించిన వాళ్ళని, కుటుంబ సభ్యుల్ని సంతోషపెట్టడానికి ఎక్కువ డబ్బులు ఖర్చు పెడతారు. ఇరుగు పొరుగు వారితో స్నేహంగా ఉంటారు. అలాగే సోదరులతోటి ఏదైనా ఆస్తి వివాదాలు ఉంటే పరిష్కరించుకోగలుగుతారు. ప్రేమికులు ఒకరికొకరు మీ మనసులో ఉండే మీ యొక్క ప్రేమను వ్యక్తపరుచుకుని కలవగలుగుతారు శారీరకంగా అని చెప్పచ్చు. అలాగే వివాహ ప్రయత్నాలు, ఇంట్లో మీ ప్రేమ విషయం చెప్తే అంగీకరించడాలు కనపడుతున్నాయి కాబట్టి ప్రయత్నం చేయొచ్చు. అలాగే వివాహం కాని స్త్రీ పురుషులకి వివాహ యోగ్యత ఉంది. ఆడబడుచులతోటి, తోటికోటలతోటి, అలాగే భర్తతోటి కూడా స్త్రీలకు అన్యోన్యత ఏర్పడబోతోంది. ఉద్యోగాలు చేసే చోట స్త్రీలకి మంచి విలువ, గౌరవం పొందుతారని చెప్పొచ్చు. ఇంటి నిర్మాణ పనులు వేగవంతంగా జరుగుతాయి. అలాగే ఏదైనా కొత్త కొత్త ఆహ్వానాలు అందుకోగలుగుతారు. వ్యాపారస్తులు కూడా కొత్త ఆశలు చిగురుస్తాయి. వ్యాపార లాభాలు ఉన్నాయి. విద్యార్థులు కూడా శ్రమకు తగ్గ ఫలితం కనపడుతుంది. వ్యాపారాల్లో లాభాలు కనపడుతున్నాయి. ఖర్చుల్ని అదుపులో పెట్టుకున్నట్లయితే ఈ నెలలో మీకు బ్రహ్మాండంగా డబ్బులు మిగులుతాయి, పొదుపు చేయగలుగుతారు. విద్యార్థులు కూడా ఇంజనీరింగ్ విద్యల పట్ల, ఆర్ట్స్ పట్ల, సైన్స్ పట్ల, అనేక విషయాల పట్ల ఆసక్తి బ్రహ్మాండంగా పెరిగి ముందరికి వేస్తారు. కాకపోతే చెడు స్నేహితులు దూరంగా పెట్టండి. బద్ధకం తగ్గించుకోండి. అలాగే కంప్యూటర్ విద్యలో బాగా రాణింపు కనపడుతోంది. ఏదైనా కొత్త కొత్త కోర్సులు లేదా పోలీసు, ఆర్మీ దానికి సంబంధించినటువంటి ఏమైనా వాటిలో జాయిన్ అవ్వాలన్నా కూడా మీకు చక్కని అవకాశాలు కనపడుతున్నాయని చెప్పొచ్చు. అలాగే విద్యలో ప్రతిభ కనపడుతోంది. కాలేజీలో పేరు కనపడుతుంది. పరీక్షలు బాగా శ్రద్ధ పెట్టి రాయగలుగుతారని చెప్పొచ్చు. విదేశాల్లో చదువుకున్న వారికి నూతన విద్యా అవకాశాలు, ఉద్యోగ అవకాశాలు, స్కాలర్షిప్లు, లోన్లు పొందే అవకాశాలు కనపడుతున్నాయి. ఉద్యోగస్తులకి ఉద్యోగ కార్యాలయాల్లో సమస్యలన్నింటినీ పరిష్కరించుకోగలుగుతారు. బాధ్యతాయుతంగా ఉద్యోగాలు చేయగలుగుతారు. సమయానికి అనుకున్న పనులు పూర్తి చేస్తారు. అప్రయత్న కార్యసిద్ధి. విదేశాల్లో ఉండే వారికి ఉద్యోగ మార్పులు, ఉద్యోగ అభివృద్ధి, ధనప్రాప్తి కనపడుతోంది. అలాగే ఇబ్బందులు చాలా శాతం తగ్గుతాయి. అలాగే దానికి సంబంధించి గ్రీన్ కార్డు ప్రయత్నాలు కానీ, డాక్యుమెంట్ వెరిఫికేషన్స్ కానీ పూర్తవుతాయని చెప్పొచ్చు. H1B వీసాలు కూడా పికప్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. ముఖ్యమైనటువంటి పనులు ఆటంకాలు తొలగుతాయి. నిరుద్యోగులకి కలిసొచ్చే అవకాశం బాగా కనపడుతుంది. ఉద్యోగంలో బాధ్యతాయుతంగా వ్యవహరించగలుగుతారని చెప్పొచ్చు. ఎప్పటి నుంచి ఎదురు చూస్తున్నటువంటి మంచి ఉద్యోగ అవకాశాలు, వ్యవహార అవకాశాలు బ్రహ్మాండంగా రాబోతున్నాయి. కాబట్టి ఉద్యోగస్తులందరూ కూడా గతంలో పడిన శ్రమకి ఫలితం ఇప్పుడు అనుభవించబోతున్నారని ఖచ్చితంగా చెప్పొచ్చు. స్త్రీలకి కుటుంబంలో కలహాలు చాలా శాతం తగ్గుతాయి. అన్యోన్యత ఏర్పడుతుంది. మానసిక దృఢత్వం ఏర్పడుతుంది. అలాగే ఇంట్లో ఉండేటటువంటి ఏవైతే సమస్యలు పరిష్కరించుకోగలుగుతారు. ఇరుగు పొరుగు వారితో సఖ్యత, వ్యాపారపరంగా వృద్ధి, ఉద్యోగ ప్రాప్తి కనపడుతుంది. అలాగే బాగా కష్టపడతారని చెప్పొచ్చు. ఇక వ్యాపారస్తులకి, అన్ని రంగాల వ్యాపారస్తులకి స్వల్ప లాభాలు కనపడుతూ ఉన్నాయి. హోటల్ రంగాల వారికి, రియల్ ఎస్టేట్ రంగాల వారికి, ఫ్యాన్సీ రంగాల వారికి,
అలాగే షేర్లు చేసేటటువంటి వారికి స్వల్ప లాభాలు కనపడుతూ ఉన్నాయి. కాబట్టి తత్వ జాగ్రత్తలు తీసుకోండి. రియల్ ఎస్టేట్లో పెట్టుబడులు పెట్టేటప్పుడు ఎక్కువ జాగ్రత్త తీసుకోండి. భవిష్యత్తుని అంచనా వేసి వ్యాపారాలు చేసి ప్రతి ఒక్కరికి లాభాలు కనపడుతున్నాయి. కాబట్టి ఫ్యూచర్ ఏంటో తెలుసుకుని వ్యాపారాలు చేయండి, చాలా బ్రహ్మాండంగా ఉంటుంది. ఏదేమైనా కూడా ప్రతిరోజు కూడా ఇంట్లో దేవతారాధన చేసుకుంటూ దేవుడికి ఏదో ఒక పూజ చేసుకుంటూ ఉన్నట్లయితే కనుక మీకు ప్రతిరోజు కూడా శుభప్రదంగా ఉంటుంది ఈ నెలంతా అని తెలియజేస్తూ, అయితే ప్రేక్షకులకి ముఖ్య గమనిక ఏమిటయ్యా అన్నట్లయితే కనుక ఇప్పటిదాకా మేము చెప్పినటువంటి ఈ ఫలితాలన్నీ కూడా గోచార ఫలితాలు, అంటే ఈ రాశిలో ఉండేటటువంటి కోటాను కోట్ల మంది అందరికీ వర్తిస్తాయి. కాబట్టి ఆ రకంగా వినే ప్రయత్నాన్ని చేయండి. ఒకవేళ మీ పర్సనల్ జాతకం అంటే మీకు ఒక్కరికి ఎలా ఉందో తెలుసుకోవాలి అన్నా, లేదా ఏదైనా సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉన్నా దానికి మీ డేట్ ఆఫ్ బర్త్, టైము, ప్లేస్ ఆఫ్ బర్త్, మీ పేరు మా వాట్సాప్ నెంబర్కి మెసేజ్ పెట్టినా లేదా మాకు ఫోన్ చేసినా కూడా మీ జాతకం ఎలా ఉందో చూసి చెప్పే ప్రయత్నాన్ని చేస్తాము. లేదా ఏదైనా సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉంటే కనుక వాటికి పరిహారాలు చెప్పడం కానీ, లేదా పరిహారాలని మా పీఠంలో ఉండే బ్రాహ్మణుల ద్వారా ఈ రకంగా జపాలు అని, ఈ రకంగా మండప ఆరాధనలు, ఈ రకంగా అభిషేకాలు, ఈ రకంగా హోమాలు నిర్వర్తింపచేసి వీటికి సంబంధించినటువంటి ప్రసాదాన్ని మీకు కొరియర్ ద్వారా పంపించే ప్రయత్నం చేస్తాం. లేదా మీరు స్వయంగా వచ్చి పాల్గొన్నా కూడా మీ చేత కార్యక్రమాలు కూడా నిర్వర్తింపజేసే ప్రయత్నం చేస్తాము అని తెలియజేస్తూ, అలాగే మీలో ఎవరికైనా సరే పూర్తి జాతకం ఈ రకంగా పుస్తకం రూపంలో కావాలన్నట్లయితే కనుక దానికి కూడా మీ డేట్ ఆఫ్ బర్త్, టైము, ప్లేస్ ఆఫ్ బర్త్, మీ పేరు మా వాట్సాప్ నెంబర్కి మెసేజ్ పెట్టినా లేదా మాకు ఫోన్ చేసినా కూడా మీ జాతకాన్ని మేము ఈ రకంగా రాసి ఇలా కంప్యూటర్లో ఇలా డీటీపీ చేయించి ఈ రకంగా పుస్తకం రూపంలో బైండింగ్ చేయించి ఈ పుస్తకాన్ని మీకు కొరియర్ ద్వారా పంపించే ప్రయత్నం చేస్తాం. ఇందులో మీ పూర్తి జాతకం అంతా కూడా రాసి ఉంటుంది, చక్కగా చదువుకోవచ్చు. ఇది మీకు జీవితాంతం ఉపయోగపడుతుంది. కాబట్టి మీరు ఎవరికైనా సరే ఇలా పూర్తి జాతకం పుస్తకం రూపంలో కావాలన్నా కూడా మమ్మల్ని సంప్రదించవచ్చు అని తెలియజేస్తూ, అలాగే ఇంట్లో డబ్బు నిలబడకపోవడము, ఆర్థిక ఇబ్బందులు, రుణ బాధలు, వ్యాపారాలు సరిగ్గా సాగకపోవడము, ఇలాంటి సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉంటే కనుక అలాంటి దానికి ఇలాంటి ధన జన వశీకరణ యంత్రము అని ఉంటుంది. లేదా ఇంట్లో కానీ, వ్యాపారాల్లో కానీ, లేదా ఆఫీసుల్లో కానీ నరదిష్టి వల్ల కానీ, నరఘోష వల్ల కానీ ఇబ్బంది పడుతూ ఉంటే కనుక అలాంటి వాటికి ఇలాంటి నరఘోష యంత్రము అని ఉంటుంది. లేదా ఇంట్లో మనశ్శాంతి లేకపోవడము, నిద్ర పట్టకపోవడము, పీడకలలు రావడము, కుటుంబ కలహాలు, లేదా ఏదైనా తగాదాలు, ఆస్తి వివాదాలు, కోర్టు సమస్యలు, పోలీస్ కేసులు, లేదా ఎవరో మీ మీద ప్రయోగం చేసేసారని అనుమానాలు రావడము, ఇలాంటి సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉంటే కనుక అలాంటి వాటికి ఇలాంటి శూలిని దుర్గా యంత్రం అని ఉంటుంది. కాబట్టి ఈ యంత్రాలు ఏ యంత్రం కావాల్సినా సరే మీరు మాకు గోత్రాలు పేర్లు తెలియజేసినట్లయితే మీకు కావలసినటువంటి యంత్రానికి జపాలు, హోమాలు, పూజలు నిర్వర్తింపజేసి ఆ యంత్రాన్ని మీకు కొరియర్ ద్వారా పంపించే ప్రయత్నం చేస్తాము అని తెలియజేస్తూ, అలాగే వీటికి సంబంధించినటువంటి సందేహాలు ఉన్నట్లయితే కనుక కింద కామెంట్ల రూపంలో పెట్టండి. అలాగే ఇప్పటిదాకా మేము చెప్పినటువంటి ఈ ఫలితాలన్నీ కూడా మీకు దగ్గరగా వచ్చేయలేదా అనే విషయాన్ని కూడా కింద కామెంట్ల రూపంలో తెలియజేయవలసిందిగా కోరుకుంటూ, అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే కాస్త లైక్ చేయండి, అందరికీ షేర్ చేయండి. ఇంకా ఎవరైనా ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉన్నట్లయితే కనుక కాస్త సబ్స్క్రైబ్ చేసుకోవలసిందిగా మనస్ఫూర్తిగా ఆశిస్తూ, గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం, లోకాః సమస్తాః సుఖినో భవంతు.